సారి లక్ష్మి వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే కానిస్టేబుల్ వచ్చి సార్ 5 మినిట్స్ అయిపోయింది మీరు వెళ్ళాలి అని అంటూ మేడం చెప్తున్నారు మీరు వెళ్ళిపోండి సార్ అని అంటూ కానిస్టేబుల్ చెప్పగానే సరే అని చెప్పి విహారీ అలాగే లాయర్ వెళ్దామా అని అంటూ ఉండగానే సరే అని చెప్పి లక్ష్మి నువ్వు కంగారు పడకు నువ్వు హ్యాపీగా ఉండు నేను చూసుకుంటాను బయట ఏ విషయాలున్నా నేను తేల్చుకుంటాను బయట ఏం జరుగుతుంది అనేవి అన్నీ తెలుసుకుంటాను నువ్వు కంగారు పడకు నువ్వే తప్పు చేయలేదు నేను బయటికి తీసుకెళ్లే బాధ్యత నాది నేనున్నాను కదా నీకు అని విహారీ అంటే లక్ష్మి సరేనంటుంది. ఆ తర్వాత ఇక విహారీ అక్కడి నుంచి బాధపడుతూ వెళ్తూ లక్ష్మిని చూస్తూ ఉంటాడు. లక్ష్మి కూడా బాధపడుతూ విహారీని చూస్తూ ఉంటుంది. అలా విహారీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత విహారీ ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉండగానే ఆదికేశవులు ఫోన్ చేస్తాడు. అప్పుడు అల్లుడు గారు ఎలా ఉంది నా కనకం ఎలా ఉంది అల్లుడు గారు ఇప్పుడు ఏమంటున్నారు ఏం జరిగిందా అల్లుడు గారు అని అంటూ ఆదికేశవులు కంగారు పడుతూ ఉంటే విహారీ ఇలా చెప్తాడు మావయ్య గారు మీరు కంగారు పడకండి కనకంకి ఏమీ కాదు కనకాన్ని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది అని అంటంతో లేదు అల్లుడు గారు నా కూతుర్ని ఎప్పుడూ ఇలాంటి పరిస్థితుల్లో చూడలేదు ఇలా జైలుకి వెళ్తుందని కూడా నేను అనుకోలేదు కానీ ఈరోజు అది అలా జైల్లో స్టేషన్లో చూస్తుంటే నా మనసు తరుక్కుపోతుంది అల్లుడు గారు చాలా బాధగా ఉంది అని అంటూ చెప్తూ ఉండగానే విహారీ ఇలా అంటాడు ఏం కాదు మావయ్య గారు నేను తీసుకొస్తానని చెప్తున్నాను కదా అని విహారీ అంటే గౌరీ వెంటనే ఫోన్ తీసుకొని అల్లుడు గారు ఇప్పుడు లక్ష్మి క్షేమంగానే ఉంది కదా తనకేం కాదు బయటికి వచ్చేస్తుంది కదా అని అంటే అవును అత్తయ్య గారు బయటికి వచ్చేస్తుంది నేను తీసుకొస్తాను కనుకని అని విహారీ అంటే మీ మావయ్య గారు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టట్లేదు అల్లుడు గారు ఏదో ఒకటి ఆయనకి నచ్చజెప్పండి అని అంటే సరే ఫోన్ ఇవ్వండి అత్తయ్య గారు మావయ్యకి అంటే ఫోన్ ఇవ్వగానే ఆదికేశవులతో ఇలా అంటాడు విహారీ మావయ్య గారు మీరు కంగారు పడకండి లక్ష్మిని నేను తీసుకొస్తాను అంటే ఆదికేశవులు చాలా టెన్షన్ పడుతూ అల్లుడు గారు చాలా భయంగా ఉంది అల్లుడు గారు ఏం జరుగుతుందో అని కంగారుగా ఉంది అల్లుడు గారు అని అంటూ భయపడుతూ ఏడుస్తూ ఉంటే ఇక అప్పుడే ఆదికేశవుల్ని గట్టిగా బెదిరించి ఏం కాదు నేను తెస్తాను అంటున్నాను కదా మావయ్య గారు మీరు కంగారు పడకండి అని చెప్పి బెదిరించేసరికి సరే అని ఆదికేశవులు సైలెంట్ అయిపోతాడు. ఇక అప్పుడే విహారీ అలా చూసి ఇంకా బాధపడుతూ ఆలోచిస్తూ పోలీస్ స్టేషన్లో అసలు తనకి లక్ష్మికి ఫుడ్ ఇచ్చారో లేదో ఏదో ఒకటి చేయాలి లక్ష్మికి ఫుడ్ తీసుకెళ్ళాలి అని విహారీ బయలుదేరుతాడు. ఆ తర్వాత ఇంకా అక్కడ లక్ష్మి స్టేషన్లో ఉండగా కానిస్టేబుల్ వచ్చేసి ఇలా చెప్తుంది అమ్మ నేను చూస్తుంటే మంచిదానిలాగా ఉన్నావు నువ్వు ఈ మర్డర్ చేసావని నేను నమ్మట్లేదు అందుకే నేను బయటికి తప్పించుకొని వెళ్ళిపోమ్మా అని అంటే అదేంటి అలా వెళ్ళకూడదు కదా నేను తప్పించుకోవటం ఏంటి అని లక్ష్మి అంటే ఆ ఎస్ఐని చూస్తుంటే నాకు అనుమానంగా ఉందమ్మా నేను చంపాలని ప్లాన్ చేస్తుంది అందుకనే నేను ఎక్కడ చంపేస్తుందో అని భయపడి నీకు చెప్తున్నానమ్మా ఈ విషయం గురించి నువ్వు ఎలాగైనా తప్పించుకొని వెళ్ళిపో అని అంటే తప్పించుకోవటం కూడా తప్పే కదండి అంటే ఇక్కడే ఉంటే ప్రాణమే పోతుంది తప్పైనా సరే తప్పించుకోవటమే మంచిదమ్మా అని అంటే సరే అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ అయినా నన్నెందుకు తను చంపాలి అనుకుంటుంది నన్ను చంపితే తనకేం వస్తుంది అని అంటే ఆ విషయాలేవి నాకు తెలియదమ్మా కానీ ఆమె అలా ఆలోచించటం నేను విన్నాను అందుకనే నిన్ను పంపించేయాలని చూస్తున్నానమ్మా వెళ్ళిపోమ్మా ఇక్కడ నుంచి అని అంటే సరే వెళ్తాను అని లక్ష్మి చెప్పగానే లాక్ ఓపెన్ చేస్తుంది కానిస్టేబుల్ బయటికి తీసుకొచ్చి అదిగో ఇక్కడ నుంచి వెళ్ళిపోమ్మా అంటే చాలా థ్యాంక్స్ అమ్మా అని లక్ష్మి ఆవిడికి థ్యాంక్స్ చెప్తుంది. ఇక అక్కడ నుంచి లక్ష్మి పరిగెత్తుకొని వెళ్తూ ఉంటుంది. ఎస్ఐ బయటికి వచ్చేసి ఇలా చూస్తూ సీరియస్గా గన్ తీస్తూ ఉంటుంది. విహారీ అప్పుడే లోపలికి వచ్చి లక్ష్మిని సెల్లో చూస్తే లక్ష్మి కనిపించదు. మళ్ళీ పరిగెత్తి చూస్తాడు అక్కడ కూడా లక్ష్మి కనిపించదు. ఇదేంటి లక్ష్మి కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళిపోయింది ఏమైంది అని విహారీ కంగారు పడుతూ చూస్తూ ఉంటాడు. అంతలో ఇలా లక్ష్మి పరిగెడుతూ ఉంటే ఎస్ఐ గన్ తీసి షూట్ చేస్తుంది. గన్ సౌండ్ వినిపిస్తుంది. విహారీ ఒక్కసారిగా ఉలిక్కిపడి బయటికి పరిగెత్తుకొని వచ్చేస్తూ ఉంటాడు. లక్ష్మికి ఆ బుల్లెట్ తగిలే టైంకి కాలికి రాయి తగిలి లక్ష్మి కింద పడిపోతుంది. ఆ బుల్లెట్ మిస్ అయిపోతుంది. లక్ష్మి అలా తప్పించుకుంటుంది. అప్పటికి విహారీ పరిగెత్తుకొని వేరే కానిస్టేబుల్స్ అందరూ పరిగెత్తుకొని వచ్చేస్తారు. వచ్చి చూసేసరికి లక్ష్మి కింద పడిపోయి ఉంటుంది. పరిగెత్తుకొని వచ్చేసి లక్ష్మిని లేపుతారే కానిస్టేబుల్స్ వెళ్ళి దాన్ని పట్టుకురండి అంటే సరే అని లక్ష్మిని పట్టుకొని వస్తూ ఉంటే దాన్ని మళ్ళీ చంపుదామని ఏదో ప్లాన్ చేసే లోపే విహారీ వచ్చేస్తాడు. ఏం జరుగుతుంది ఇక్కడ అని లక్ష్మిని చూసి కంగారు పడుతూ లక్ష్మినికి ఏం కాలేదు కదా అని దగ్గరికి వెళ్ళి అడిగి ఏం జరుగుతుంది ఎస్ఐ గారు మీరు తనని చంపాలని ప్లాన్ చేశారా ఎందుకు చేస్తున్నారు ఎందుకు ఇదంతా చేస్తున్నారు చెప్పండి అని అంటూ అడగటంతో
అప్పుడే నేను చంపాలనుకోవటం ఏంటి, నేను చంపాలనుకోలేదు అని అంటే, చంపాలనుకోకపోతే ఇప్పుడు బుల్లెట్ సౌండ్ ఏంటి అని అంటూ విహారీ అంటాడు. అలా అంటే తననే అడుగు, నాకేం తెలుసు అని ఎస్ఐ అంటుంది. ఇక అప్పుడే లక్ష్మిని ఇలా అంటాడు విహారీ. ఏమైంది లక్ష్మి, బయటకు ఎందుకు వచ్చావు అంటే, తను తప్పించుకుంటుంది అందుకే పట్టుకోవడానికి షూట్ చేశాను అని ఎస్ఐ అంటుంది. తను తప్పించుకోవటం ఏంటి, లక్ష్మి నువ్వు నిజంగా తప్పించుకోవాలని చూసావా అని విహారీ అంటే, లక్ష్మి ఆ కానిస్టేబుల్ వైపు చూస్తే ఆమె దండం పెట్టి చెప్పొద్దు నా పేరు అంటుంది. సరే అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ, భయం వేసింది విహారీ గారు, అందుకే తప్పించుకోవాలి అనుకున్నాను, అందుకే ఇక్కడి నుంచి పరిగెత్తాను విహారీ గారు అని అంటే, ఎంత పని చేసావు లక్ష్మి, ఇలా చేయకూడదు, అయినా మీరంతా కలిసి ఏదో ప్లాన్ చేశారనిపిస్తుంది, అయినా కానిస్టేబుల్స్ ఇంతమంది ఉండగా తనిలా తప్పించుకుంటుంది, తన మీద షూట్ ఎందుకు మీరు చేస్తారు, ఇలా చేయకూడదు కదా, మీరు ఇంతమంది ఉండగా పట్టించుకోవాలి కదా అని అంటూ ఉంటే, ఇక అప్పుడే మమ్మల్నే క్వశ్చన్ చేస్తావా నువ్వు, మేము మా పనిలో మేము బిజీగా ఉన్నాం అని అంటూ సీరియస్గా అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే విహారీ సీరియస్గా చూస్తూ ఉంటాడు. తీసుకురండి, ఇక్కడ న్యూసెన్స్ ఏంటి అని ఎస్ఐ అంటుంది. అలా అనేసరికి లక్ష్మిని లాక్కొని వెళ్తూ ఉంటారు. ఇక లోపల తీసుకెళ్ళి సెల్లో వేసేసరికి విహారీ అక్కడే నిలబడి చూస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే విహారీ ఇలా అంటాడు, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను అని అక్కడ కూర్చుంటాడు. అప్పుడు ఎస్ఐ అంటుంది, ఇక్కడెందుకు కూర్చుంటావు, పో నువ్వు వెళ్ళిపో అని అంటూ ఉంటే, లేదు ఇక్కడ మీరు ఏదో చేస్తున్నారని నాకు అనిపిస్తుంది, అందుకే నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను అని అనేసరికి ఇక ఎస్ఐ అంటుంది, ఇక్కడ ఉంటే మాత్రం ఊరుకోము చెప్తున్నా, వెళ్ళిపో అని అంటే, లేదు నేను వెళ్ళను, మీరు ఎక్కువ ఫోర్స్ చేశారు అంటే నేను పై ఆఫీసర్స్కి నేను కంప్లైంట్ చేస్తాను మీ మీద అని విహారీ అంటంతో సరే అని సైలెంట్ అయిపోతుంది. ఇక అప్పుడే ఆదికేశవులు వాళ్ళేమో ఇంట్లో బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. ఇక విహారీ అక్కడే కూర్చొని ఉంటాడు. ఇక అంతలో అంబిక పక్కకి వచ్చి ఎస్ఐకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేయగానే ఎస్ఐ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో, చంపేశారా, చచ్చిపోయిందా అని అంటూ అంబిక అడిగితే, లేదు చావలేదు, అంతలో చంపేద్దామనుకునేసరికి విహారీ వచ్చి కూర్చున్నాడు, అయినా ఆమెకి ఏమవుతాడైనా అని అడిగితే, ఏం లేదు జస్ట్ ఆఫీస్లో ఎంప్లాయ్ అంతే, అంటే ఎంప్లాయ్ కోసం ఇంత చేస్తాడా, ఈ రాత్రిలో ఇక్కడే భీష్మించుకొని కూర్చున్నాడు, నేను వెళ్ళను అంటున్నాడు అని చెప్పడంతో ఇక అప్పుడే ఎలాగైనా రేపటి వరకు టైం ఉంది కదా దాన్ని వేసేయండి అని అంబిక అంటే, సరేలే వేసాక చేస్తా అని చెప్పి ఎస్ఐ ఫోన్ పెట్టేస్తుంది. ఇక అప్పుడే విహారీ అలా కూర్చొని ఉంటాడు, లక్ష్మిని చూస్తూ ఉంటాడు. లక్ష్మి కూడా చాలా బాధపడుతూ విహారీ వైపు ప్రేమగా ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. ఇక విహారీ అలాగే చూస్తూ ఉంటాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ అక్కడే ఉండిపోతారు. ఆ ఇంట్లో ఏమో సహస్ర వాళ్ళందరూ కూడా ఇంటి దగ్గర ఉంటారు కదా. ఇంకా అంబిక వచ్చి సహస్రకి చెప్తుంది, సహస్ర నువ్వు ఇక్కడ యుద్ధాలు చేస్తున్నావు, విహారీ ఏమో లక్ష్మితో పాటు తిరుగుతున్నాడు, ఆ లక్ష్మిని దగ్గర అవుతున్నాడు అనిపిస్తుంది, నువ్వేమో పట్టించుకోవట్లేదు అని అనటంతో ఇక అప్పుడే సహస్ర మనసులో లక్ష్మితోనే ఉంటాడని నాకు తెలుసు అని అనుకుంటూ సహస్ర సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే యమున వాళ్ళేమో కోర్టుకి వెళ్ళటానికి రెడీ అయిపోతారు. చారుకేశవ వాళ్ళు కోర్టుకి వెళ్తూ ఉంటే అప్పుడే పద్మాక్షి వచ్చి ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే యమున దండం పెట్టుకుంటుంది దేవుడికి, లక్ష్మికి ఇలాంటి పరిస్థితి ఇవ్వద్దు, లక్ష్మి మంచిది అని చెప్పి దండం పెట్టుకున్నాక వాళ్ళు కోర్టుకి బయలుదేరుతూ ఉంటే పద్మాక్షి వచ్చి ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే, కోర్టుకి వెళ్తున్నాం అని చెప్పగానే, కోర్టుకు మీరు వెళ్ళటం ఏంటి, అయినా అది ఇంటి మనిషా, దానికోసం ఇలా చేస్తున్నారు మీరు అని తిడితే, లక్ష్మి చాలా మంచిది, లక్ష్మి తప్పు చేయదు వదిన అని చెప్తూ ఉంటే, ఏంటి తప్పు చేయదు, అయినా దానికోసం ఇంటందరు వెళ్ళటం ఏంటి అని తిడుతూ ఉంటుంది. ఇక అప్పుడే చారుకేశవ ఇలా అంటాడు, అయినా మన ఇంట్లో మనిషి కదా, ఆ మాత్రం వెళ్తే తప్పేముంది వదిన, మీరు వస్తే రండి లేకపోతే లేదు, మేమైతే వెళ్తాం అని చారుకేశవ చెప్పగానే సరే అని చెప్పేసి వాళ్ళంతా వెళ్ళిపోతే పద్మాక్షి సీరియస్గా చూస్తుంది. అంబిక అప్పుడే వచ్చి తను కూడా వెళ్ళటానికి రెడీ అవుతుంది కదా. అంబికను చూసి నువ్వేంటి అంటే, నేను కూడా వెళ్తున్నాను అంటే, ఇంకా ఎందుకు అందరూ వెళ్తున్నారు వెళ్ళొద్దు అని అంబికని అంటే, అంబిక అంటుంది కోర్టులో దాని పరిస్థితి ఎలా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు కదా అక్క, అందుకే వెళ్తున్నాను అని అంటూ చెప్పగానే సరే నేను వస్తాను పద అని పద్మాక్షి తను కూడా బయలుదేరుతుంది. ఇక కోర్టు పోలీస్ స్టేషన్కి ఆదికేశవులు అలాగే గౌరీ ఇద్దరు వస్తారు. లక్ష్మిని కోర్టుకి తీసుకెళ్ళడానికి సెల్ ఓపెన్ చేయగానే వాళ్ళు వచ్చి చూసి లక్ష్మిని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటారు. ఇక ఆదికేశవులు ఏడుస్తూ, నా కూతుర్ని ఎప్పుడూ ఇలాంటి పరిస్థితుల్లో చూస్తాను అనుకోలేదు, కానీ నా కూతురికి ఇలాంటి పరిస్థితి రావటం ఇది చాలా చాలా బాధగా ఉంది నాకు అని అంటూ ఏడుస్తూ ఉంటే, మావయ్య గారు లక్ష్మికి ఏం కాదు, తను నిర్దోషిగా వస్తుంది, మీరు ఊరుకోండి అని ఓదారుస్తూ ఉంటాడు. ఇక బయట నుంచి కిటికీలో నుంచి సహస్ర వచ్చి చూస్తూ ఉంటుంది. లక్ష్మి వాళ్ళ అమ్మని నాన్నని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్